నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. భక్తి హద్దులు దాటుతుందా? భద్రత మంట కలుస్తుందా? వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ప్రజల్లో ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు 6 చనిపోయారు. అలాగే వినాయకుడి విగ్రహాలు తరలిస్తుండగా 2 కరెంట్ షాక్తో చనిపోయారు. అలాగే మండపాల ఏర్పాట్లలో మరో చోట కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరి విగ్రహాల ఎత్తు నిజంగా నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో తగ్గించాల్సిన అవసరం లేదా? భక్తిలో సమర్పణ భావం కంటే ఆర్భాటమే ఆధిక్యం ప్రదర్శిస్తూ సామాజికంగా సమస్యలకు కారణమవుతోందా? ఇలాంటి అంశాలపై ఈరోజు మనం స్పెషల్ డిబేట్లో మాట్లాడదాం. సో ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్ గారు ఉన్నారు స్టూడియోలో. అలాగే శ్రీ 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 శివానంద స్వామి గారు ఉన్నారు, హిందూ ఆధ్యాత్మికవేత్త. సో ప్రస్తుతం వాళ్ళిద్దరూ మనతో పాటు ఉన్నారు. అలాగే విహెచ్పి ప్రతినిధి వెంకటేశ్వరరాజు గారు, ఉమ్మడి సతీష్ తెలంగాణ యూత్ సంస్థ ప్రతినిధి, వాళ్ళు మరో కొంతసేపట్లో జాయిన్ అవబోతున్నారు. సో మాట్లాడిద్దాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే. యాక్చువల్గా మీరు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులుగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు కాబట్టి నిజంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అడిగినట్లు అంటే విగ్రహాల ఎత్తు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో, అంటే ఒకరికి పోటీగా మరొకరు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో సో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. ఈవెన్ మనం ఆ రోజు 9 రోజులు పూజించిన తర్వాత అవ్వచ్చు, దానికి ముందు విగ్రహాలు తీసుకొచ్చేప్పుడు జరుగుతుంటాయి, మళ్ళీ నిమజ్జనం రోజున ఇలాంటి జరుగుతుంటాయి. సో నిజంగా మరి మనం దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు ఏదైతే మనం వర్షం పడుతుంది కదా, వర్షం పడ్డప్పుడు ఏదైతే వాటర్ ఆగి ఉంటుంది కదా, వాటర్ ఆగినప్పుడు అక్కడ పోవద్దు మనం దగ్గరికి. మెయిన్ రబ్బర్ చెప్పులు వేసుకొని ఉండాలి. ఏదైనా ఊరేగింపు కానీ ఏదైనా కానీ వాటర్ దగ్గర. ఇప్పుడు ఏదైనా గాలి దుమారం వచ్చినప్పుడు కొమ్మ అనేది పడుతుంది వైర్ల మీద. వైర్ మీద పడ్డప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనం ఏం చేయలేం, గాలి దుమారం వస్తుంది. దీంతో చాలా జాగ్రత్త ఉండాలి. అంటే ఇప్పుడు ఎత్తు వల్ల విగ్రహాలు చాలా ఎత్తులో ఉండడం వల్ల మనం ఎలాగో ట్రాక్టర్స్లోనో ఏవో వెహికల్స్లో తీసుకెళ్తూ ఉంటాము. ఆ ఎత్తు వల్ల అంత ఎత్తులో ఉన్న కరెంటు తీగలు అవ్వచ్చు, పోల్స్ అవ్వచ్చు, వాటికి తగులుతూ ఉంది కాబట్టి ఎత్తు తగ్గిస్తే సరిపోతుంది కదా అని చాలా మంది అభిప్రాయం. అంటే ఇప్పుడు వారి అభిప్రాయంతో ఏదైనా ఇప్పుడు మనము ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకు ఒక మూలలు ఉండొద్దు. ఆ మూలలు ఉండి మీరు ఇట్లా వైర్ని లేవడితే షార్ట్ వస్తుంది. జాగ్రత్త ఉండాలి. కర్రకు ఏమి ఉండకుండా ఒక బట్ట కట్టాలి. బట్ట కట్టుకున్నప్పుడు మనము ఏదైతే మనం ఒక ఏరియా నుంచి వెళ్తాప్పుడు దాన్ని స్టడీ చేసుకోవాలి. ఇది ఎంత హైట్ ఉంది, ఏం సంగతి, ఇక్కడ నుంచి వెళ్ళగలుగుతుందా వెళ్ళలేదా, ఆ ప్రకారంగా వినాయకుని హైట్ గా తీసుకెళ్ళాలి. మనము అది వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. అది సో జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది అంటున్నారు. చాలా జాగ్రత్త. రైట్ అండి. శివానంద స్వామి గారు నమస్తే అండి. శివానంద స్వామి గారు నమస్తే. చెప్పండి మీరు గురుగారు, అంటే సాధారణంగా దేవుడికి భక్తే ఇష్టం. అంటే మనం ఏ పూలతో పూజిస్తాము లేదా ఎంత ఆర్భాటంగా చేస్తామని చూడరు, దేవుడు మన మనసులో ఎంత భక్తి ఉంది, నిజంగా ఆయన మీద ఎంత నమ్మకంతో ఉన్నామని ఇలాంటివే చూస్తూ ఉంటారు అంటారు కదా. మరి నిజంగా విగ్రహాల ఎత్తు విషయంలో ఇంతలా పోటీ పడుతున్న నేపథ్యంలో నిజంగా అవసరం అంటారా? భక్తి ఉంటే సరిపోతుంది కదా అని అయితే అంటారు. మరి మీరేమంటారు? వాస్తవానికమ్మా భక్తిని పెంచడంలో పోటీ పడాలా, విగ్రహాల ఎత్తులో పోటీ పడాలనేటువంటి ఒక వంశాన్ని తీసుకున్నారు. కానీ మేము అడిగేది ఏంటమ్మా అంటే భక్తిలో పోటీ పడాలా, విగ్రహాల ఎత్తులు పెంచడంలో పోటీ పడాలా మాత్రమే కాదు, భక్తులకు భద్రత కల్పించడంలో కూడా పోటీ పడాలి. ఈరోజు మనం చూస్తే చెప్పండి, ఈరోజు మనం చూస్తున్నట్టు విద్యుత్ షాక్ తగిలి చనిపోవటం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇక్కడ మనకి ముఖ్యంగా కనిపిస్తున్నది ఏమిటి అంటే భద్రత అనేది లోపిస్తుంది ఇక్కడ. ముఖ్యంగా ఈ రోజు ప్రస్తుత సమాజం లోపల హిందువుల యొక్క పండుగలు ఏ విధంగా అయిపోయినాయమ్మా అంటే, ఈ రోజు వినాయక చవితి కానివ్వండి, కృష్ణాష్టమి కానివ్వండి, ఇంకా శ్రీరామనవమి కానివ్వండి, ఏదైనా కూడా ఒక పండగ చేసుకోవాలంటే పర్మిషన్ తప్పనిసరి అంటున్నారు. వినాయక మండపం పెట్టాలన్నా, మండపంలో వినాయకుని పెట్టాలన్నా, వినాయక శోభాయాత్ర చేయాలన్నా అక్కడ ఉండేటువంటి పిఎఫ్ లో పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. పర్మిషన్ లేదంటే ఉత్సవాలు చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. మరి ఈ పర్మిషన్లు ఎప్పుడైతే తెచ్చారో, మీరు ఇందాక ఒక మాట అన్నారు, భగవంతుని ముందు భక్తే ప్రధానము అని చెప్పి. మరి నిజమైనటువంటి భక్తులకు ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పర్మిషన్లు తప్పనిసరి అనేసరికి ఆ యొక్క భక్తులు ఆ యొక్క స్టేషన్ల చుట్టూ తిరిగి పర్మిషన్లు తెచ్చుకోవాలంటే ముందుకు రావాల్సినటువంటి అవసరం ఈ మధ్యలో లేకుండా పోయింది. మరి ముఖ్యంగా
ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మేము అడుగుతా ఉన్నాము, హిందువుల పండుగలు అనేసరికి ఆంక్షలు విధిస్తా ఉన్నారు, ఉమ్, పర్మిషన్లు తప్పనిసరి అంటున్నారు, ఉమ్, డీజేలు పెట్టాలంటే పర్మిషన్లు కావాలంటున్నారు, ఒక శోభాయాత్ర తీయాలంటే ఇన్ని గంటల వరకే పరిమితం అని అంటున్నారు కదా. మరి ప్రతిరోజు రోజుకు 4 సార్లు లౌడ్ స్పీకర్లు పెట్టి మోత మోగిస్తున్నారు, వీరికి పర్మిషన్లు ఎవరిస్తున్నారమ్మా? ఉమ్. మీరు అనేది డీజేలు అవియా? అంటే హిందువుల పండుగలు ఎస్. ఏదైనా సరే, డీజేలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కానీ పర్మిషన్ తప్పనిసరి అంటున్నారు కదా. ఎస్. అంటే ఇక్కడ వ్యవస్థలో మామూలు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళ టైమింగ్స్ తగ్గట్టుగా, అంటే ఎక్కువసేపు ఉంటే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఆ పరిస్థితులు ఏర్పడకుండా ఉండడం కోసం ఇలాంటి ఆంక్షలు విధిస్తూ ఉంటారు కదా సాధారణంగా. ఈ ఆంక్షలు అనేటివి కేవలం హిందువుల పండుగలకి మాత్రమేనా? అంటే మిగతా వాళ్ళకి వాళ్ళైనా పర్మిషన్ తీసుకోవాల్సిందే కదండి. అంటే వాళ్ళు ఇలాంటి యాత్రలు చేయాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా పర్మిషన్ ఉండాల్సిందే కదా. ఇక్కడ ఉందమ్మా, ఇప్పుడు ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, లౌడ్ స్పీకర్లు పెట్టి మరి చేస్తున్నారు కదమ్మా. అంటే అన్ని మతాల వాళ్ళు పెడుతున్నారు అనుకోవచ్చేమో మనం. కానీ ఇది భారతదేశం కదమ్మా, ఇది సనాతనమైనది. ఇప్పుడు మనం చేసేటువంటి వినాయక చవితి భారతదేశం లోపల స్వతంత్రానికంటే ముందు నుంచి కూడా వస్తూ ఉన్నది. ఈ రోజు మేము పెట్టింది కాదు కదమ్మా. అవును. ఎస్. సో అటువంటి పండుగల మీద ఆంక్షలు విధించడం హిందూ ధర్మం మీద ఆంక్షలు విధించడం అవుతుంది. ఈ రోజు కృష్ణాష్టమి వేడుకల లోపల విద్యుత్ శాఖకి చనిపోయారంటే దానికి కారణం ముమ్మాటికి కూడా భద్రతా లోపమే, భద్రతా వైఫల్యం అని మనకు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే శోభాయాత్ర జరుగుతా ఉంటే ఆ శోభాయాత్ర కావాల్సినటువంటి పర్మిషన్లు కూడా అక్కడ ఉండే అధికారులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల సమయం లోపల శోభాయాత్ర ముగించాలని చెబుతా ఉన్నారు. మరి ఒక శోభాయాత్ర ఈ రహదారి మీద వెళ్తూ ఉందన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యుత్ తీగలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏదైనా కూడా దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉండేటువంటి అధికారుల మీద తప్పనిసరిగా ఉంటుంది. ఖచ్చితంగా. ఎస్. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, అంటే శివానంద స్వామి గారు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎలాగో మనం చూస్తూనే ఉంటాం శోభాయాత్రల్లో పోలీసులు బందోబస్తు భారీగానే ఉంటుంది, అంటే పర్మిషన్ ఉంటుంది, అలాగే పోలీసులు కూడా ఎక్కువగానే మోహరిస్తూ ఉంటారు కదా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. మరి ఇంకా భద్రతా లోపం అంటే ఇంకా ఎక్కువ మంది పోలీసులు ఉండాలంటారా? మీరేమంటున్నారు? మా దృష్టిలో మా భద్రత అంటే మేము అడిగేది మాకు సైన్యాన్ని పంపించండి అని కాదు. మాకు భద్రత అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఆ యొక్క భక్తుల మీద ఏదో హుకుం జారీ చేయటమో లేకుంటే భక్తుల మీద లాఠీ చార్జ్ చేయటమో కాదు. మనం పక్కన ఉన్నటువంటి పక్క రాష్ట్రాలకు వెళ్తే గనక యూపీ గాని, ఉత్తరప్రదేశ్ గాని, గుజరాత్ గాని ఇంకో రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ భక్తులతో చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తా ఉంది అక్కడ. కానీ మన దగ్గరకు వచ్చేసరికి పోలీస్ వ్యవస్థ కూడా ఏ విధంగా అయిపోయిందంటే మేము ఈ సమయంలో తీయాలి అంటే తీయాలి అన్నట్టుగా పట్టుబడ్డ విధంగా ఉన్నారు పోలీస్ వ్యవస్థ. ముందుగా పోలీస్ వ్యవస్థ భక్తుల లోపలైనా సమాజం లోపలైనా కూడా ఫ్రెండ్లీగా ఉండేటువంటి తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. రైట్ అండి, రైట్, ఖచ్చితంగా. అటువంటి వ్యవస్థ మన దగ్గర కనిపించడం లేదు. వ్యవస్థలో మార్పు రావాలంటారు, అధికారులు కూడా కాస్త జాగ్రత్త వ్యవహరించాలంటారు, అంతే కదా. ఎస్ అండి, ఖచ్చితంగా. వెల్కమ్ అండి ఉమ్మడి సతీష్ గారు, అలాగే వెంకటేశ్వర రాజు గారు, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అండి. అయితే ఉమ్మడి సతీష్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఇప్పుడు కొత్త ఏం కాదు, మనకి సాధారణంగా చూసుకుంటే వినాయక విగ్రహాలు అవ్వచ్చు లేదా మరే ఇతర దేవతా విగ్రహాలు అవ్వచ్చు భారీ ఎత్తులో పెడుతూ ఉంటారు, అంటే ఒకరిని చూసి ఒకరు పెడుతూ ఉంటారు. సో ఇలాంటి ప్రమాదాలు కూడా చాలా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం కదా. అంటే వర్షాకాలం ఎక్కువ అవుతుంటాయి, అలాగే ఇలాంటి శోభాయాత్రలు కూడా జరుగుతుంటాయి. సో వీటిని మనం తగ్గించాలంటే మీరేమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది? సతీష్ గారు. ముందుగా ప్రైమ్ నైన్ ఛానల్ కు నమస్కారాలు. నమస్తే అండి, చెప్పండి. ఇదే విధంగా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి విగ్రహాలు తరలింపప్పుడు వాటికు తగిన జాగ్రత్తలని హెచ్చరించాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళు పాటించినప్పుడు దానికి సంబంధించిన అధికారులు వెంటనే వాళ్ళపైన చర్య తీసుకోవడానికి ముందస్తుగా ఉండాలి. ఇలాంటి మామూలు విధానం అయితే కాదు. ఈ రోజు చూడండి 9 మంది ప్రాణాలు అంటే అట్టి విషయం కాదు. అది వాళ్ళ కుటుంబంలో చాలా విషయాలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. వాళ్ళైతే మరి
ఎలా రోధిస్తున్నారు అనేది ఇప్పటివరకు న్యాయం ఎన్ని డబ్బులు ఇచ్చినా గవర్నమెంట్ మనం ఎన్ని చేసినా మళ్ళీ ప్రాణం తీసుకొచ్చేది కాదు. కాబట్టి వాళ్ళ సంతోషంలో దేవుడు తీసుకెళ్లే సంతోషంలో ఉన్నారు కాబట్టి మరి కొన్ని చూసుకుంటారు, కొన్ని చూసుకోరు. కాబట్టి అధికారులు జాగ్రత్త ఉండి వాళ్ళ వాళ్ళ ఏదైతే వర్క్ ఉందో వర్క్ చేసుకుంటూ అధికారులు జాగ్రత్త ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి వాళ్ళకు నిబంధనల ప్రకారం ఇప్పుడు ఆయన ఉన్నాడు, సిఎండి గారు ఉన్నారు, అతను దీని మీద సీరియస్ గా అసలు ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి ఇప్పుడు ఈ రాష్ట్రంలో హిందువుల పైన ఇది రైట్, మీరు ఏమంటున్నారు అంటే ఏంటి ఆ మార్పులు ఏంటి? మీరు జోక్యం చేసుకోవాలి, అధికారులు పట్టించుకోవాలంటే ఏంటి, ఎటువంటి వాళ్ళు చర్యలకు దిగితే అది సెట్ అవుతుంది అంటారు? ఇప్పుడు వాళ్ళకి తెలుసండి, ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి వినాయక చవితి వస్తే ఏదో ఒక ఘోరం జరుగుతూనే ఉంటది, ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంటది. అందులో ముందస్తుగానే ఇప్పుడు వినాయకులు స్టార్ట్ తీసుకురావడం వెంటనే ఇంకా ముందు ముందు జరుగుతాయి. వీళ్ళకు కొంచెం సొహి లేదా, అధికారులకు కొంచెమైనా ఉండాలి కదా, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, విద్యుత్ శాఖ వాళ్ళకు కనీసం సొహి ఉండాలి కదా. ఏం చేస్తున్నాం, మనం ఏ రకంగా పోతున్నాం, ఏమైపోతుందో ఉండాలి కదా. ముందు ఒక 10-15 రోజుల ముందే సీరియస్ గా ఒక కమిటీ వేసుకొని 1 month ముందే ఒక కమిటీ వేసుకొని మనం ఎక్కడెక్కడైతే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏ ఏరియాలలో అతిగా పెద్ద వినాయకులు ఉన్నారో వాళ్ళకు ఒకసారి వాళ్ళ దగ్గర విచారించి తీసుకొని అప్పుడు వాళ్ళు ముందుగా జాగ్రత్తలు ఉంటే ఇలాంటివి జరిగాయి కదా. ఇంకెన్ని ప్రాణాలు పోతా ఉంటాయి, స్టార్ట్ అయ్యి ఇప్పుడు కదా, ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్ని ప్రాణాలు పోతుంటాయి. చాలా చాలా ఘోరాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అనుకోకుండా జరిగేటే ఇవన్నీ యాక్సిడెంట్ గా చాలా జరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళు ముందుగానే కూర్చొని సీరియస్ గా ఇప్పటికైనా ఒక సీరియస్ గా కమిటీ చేసుకొని కూర్చొని సిబ్బంది జరగకపోతే ఇంకెక్కడ సిబ్బంది పిలిపించుకొని ఒక్కొక్క ఏరియాల ప్రాంతంలో వాళ్ళకి సంబంధించిన మినిమం ఆ ఏరియాకి ఎంత మంది సరిపోతారో ఆ సరిపోయే మందిని విద్యుత్ శాఖ వాళ్ళు రెడీగా పెట్టుకోవాలి. సమస్యలు వస్తాయి. ఇప్పుడు వర్షానికి వాళ్ళ ఉన్న వినాయకుడి పట్టిన కవర్లు కొట్టుకుపోవడం, గాలికి దుమాలకి వెళ్ళి కరెంట్ తీగల పడి ప్రమాదాలు జరగడం, అనేక రకమైన చెప్పరా పదాలు జరుగుతుంటాయి. కాబట్టి ముందుగానే సీరియస్ గా ఒక కమిటీ చేసుకొని కూర్చొని ఎలా అయితే సాల్వ్ అవుతుందో నిర్ణయించుకోవాలి కదా. రైట్ అండి ఖచ్చితంగా అండి. అలాగే వెంకటేశ్వరరావు, జిహెచ్ఎంసీ వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలండి, జిహెచ్ఎంసీ వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ గతంలో చేసే కార్యక్రమాలు ఉంటాయి. అంత పెద్ద విగ్రహాలను ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు కూర్చోవాలి. హైదరాబాద్ ఉన్నారు, ఇంకా చాలా మంది నిరుద్యోగులు, వాళ్ళని తీసుకొని వర్క్ చేయమనండి. వాళ్ళు అసలు వాళ్ళు బిల్లులు వసూలు చేసిన తప్ప కరెంటు బిల్లులు వసూలు చేసుకోవడానికి, దొంగ మీటర్లు పెట్టుకోవడానికి ఈ విద్యుత్ శాఖ ఉంది, కానీ పని చేయడానికి అయితే అస్సలు లేదు. వాళ్ళు కనీసం క్లారిటీ నిర్ణయం లేదు. రైట్ అండి, మీరన్నది కూడా ఇంకొక కోణమే. ఈ ప్రాబ్లంకి ఇంకొక కోణంలో ఆలోచిస్తే కరెక్టే. ఎందుకంటే కేవలం ఇప్పుడు బయటకు వచ్చాయంటే ఈ యాత్రలు జరుగుతున్న సమయంలో ఏవైతే జరుగుతాయో సంఘటనలు అలాంటివి జనరల్గానే వైరల్ అవుతూ ఉంటాయి, బయటకు వస్తాయి. కానీ మీరన్నట్లు మామూలప్పుడు కూడా తీగలు వేలాడుతూ ఉండడం కావచ్చు, లేదా వర్షాకాలం ఆ చెట్లు కూలి పడిపోయినప్పుడు, లేదా వాటర్లో ఆ తీగలు పడిపోవడము, అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా మీరన్నది కూడా కరెక్ట్ పాయింటే అని చెప్పుకోవచ్చు. సో మరి అంటే వీటికి ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చెప్పండి. వర్షాకాలం వస్తుందన్న ముందే వీళ్ళంతా ఒక కూర్చొని ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు రాబోయే కాల పరిస్థితులు ఏం జరిగినా ఒక వ్యక్తి ప్రాణం అయితే పోకూడదు కదా, వాళ్ళకి అపాయం జరగదు కదా. వాళ్ళు అనేక రకమైన వ్యాపారస్తులు ఉంటారు, బిజినెస్ చేసుకుంటారు, ఎక్కడ కూడా వెళ్తా ఉంటారు, వస్తా ఉంటారు. వాళ్ళను ఇప్పుడు విద్యుత్ వల్ల వాళ్ళకి ఏ ప్రమాదం లేదు కదా. ఇప్పుడు చూడండి, విద్యుత్ స్తంభాలకు కూడా అనేక రకమైన కేబుల్ సంబంధించిన వైర్లు కేబుల్స్ కట్టడం, ఆ డిష్ సంబంధించిన నెట్వర్క్ సంబంధించిన అసలు అక్కడ విద్యుత్ పోల్ ఉందా లేదా అనే కనపని పరిస్థితి కూడా ఉంది. అంత భయంకరమైన అక్కడ వాళ్ళు ఈ కేబుల్స్ వాళ్ళు కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి, విచారణ చేయాలి వాళ్ళ పరిస్థితి ఏందనేది. ఇప్పుడు మామూలుగా ఈ విద్యుత్ కేబుల్ కాకుండా మామూలుగా ఇవి నెట్వర్క్ కేబుల్స్, తర్వాత ఈ డిష్ కేబుల్ సంబంధించినవి కూడా ఈ వర్షానికి వరదకు దీనికి వేలాడుతున్నాయి, రోడ్ల మీద పోతాడు కూడా. అలాంటి ఘోరాలు కూడా చాలా జరుగుతున్నాయి కదా. దాని గురించి ఖండించాలి, దాని గురించి మేము చెప్తున్నాము. కమిటీ వేసుకుని కూర్చోవాలి, కమిటీ డిస్కషన్ చేయాలి. ఇప్పటికి కూడా ఆయన సిఎండి గారు, విద్యుత్ శాఖ సిఎండి గారు మున్షిద్ గారికి చెప్తున్నాము, మరీ సీరియస్ గా చెప్తున్నాము. మరి మా హిందువుల మీద ఇట్లా జరుగుతుంటే మీరు ఒక ముస్లిం ఉండి కూడా మమ్మల్ని పట్టించుకుంటారు అంటే మా మీద ఎందుకు ఇలా జరుగుతుంది? రామంతపూర్ విషయం చూడండి, అతి భయంకర విషయం అది. అలాంటి అయితే అసలు ఇంతవరకు ఇంకా ఒంట్లో వణుకు పుడుతుంది బయటికి వెళ్ళాలంటే కూడా. మా వాళ్ళందరికీ మేము సీరియస్ గా చెప్పేసినాం. ఆ ప్రాంతాలలో తెలుసు, ఆ ప్రాంతంలో ఏదో ఒకటి జరుగుతుంటాని. ఇప్పుడు చాదరగట్టు, ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలలో కొన్ని ఏరియాలలో ముందస్తుగా వీళ్ళు కమిటీస్ కూర్చొని చెప్పాలి కదా. నేను చెప్పేది ఏంటంటే ముందుగా ఈ అధికారులు
కానీ ఇంకా ఆఫీసర్లు కానీ వాళ్ళకి ఇంకా ఇప్పుడు మేము కూడా మా యువత నుండి మేము చెప్తున్నాం, ప్రతి వాళ్ళకు ఒక సీరియస్ గా చెప్తున్నాం, మీరు వెళ్ళండి కానీ పద్ధతికి వెళ్ళండి, సిస్టమ్కి వెళ్ళండి చెప్తున్నాం. అంటే చెప్పారా అంటే అధికారులను మీరు దానికి సంబంధించి ఏమన్నా లిఖితపూర్వకంగా ఏమన్నా లెటర్ రాయడం అలాంటివి జరిగిందా? మేము ఇవాళ కూడా ఇలాంటి కార్యక్రమాలకు ముందే మేము ఒక లెటర్ లిఖిత పూర్వకంగా లెటర్లు ఇస్తా ఉంటాం. జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ విద్యుత్ శాఖ వాళ్ళకి కానీ మీరు తగిన చర్యలు మీరు తీసుకోవాలి, మీరు జాగ్రత్తగా ప్రజల ప్రాణాలు అయితే మీరు జాగ్రత్త చూసుకోండి. మేము ఇదివరకు కూడా విద్యుత్ శాఖ వాళ్ళకి కూడా చాలా డిబేట్లో కానీ ప్రోగ్రాంలో కూడా వేడుకున్నాం కూడా, మీ వల్ల మేము ఈ రోజు వెలుగు ఉంటుంది, మేము ఆనందంగా ఉంటున్నాం, బాగుంటాం అంటే మీ వల్లనే. కాకపోతే ఇంకా దీన్ని ఇలాంటి ప్రమాదాలకైతే దారి తీయకుండా అయితే మీరు ఉండాలి. అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ బలగాన్ని తీసుకొచ్చుకొని మీ తరఫున పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ వర్కర్లను తీసుకొచ్చి పెట్టుకోండి అందుబాటులో. ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉపాధి వాళ్ళు కూడా ఇప్పుడు నాత్ వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు ఎక్కువ బృందాన్ని పెట్టుకుంటే మన సమస్య వచ్చినా కూడా టక్కన దాన్ని సాల్వ్ చేయడానికి ఉంటుంది కదా. రైట్ అండి కరెక్ట్ అండి. రమేష్ గారు మీరు చెప్పండి, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుడు తెలిసిందే. సో ఆయన కమిటీ సభ్యులుగా ఉన్నారు కాబట్టి అంటే అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మీరు కావచ్చు, లేదా అంటే ఆ ఖైరతాబాద్ నిమజ్జనం వినాయకుడు నిమజ్జనం అయ్యే వరకు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో అంత భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు? అమ్మా ఇది 1954 నుంచి మేము ఖైరతాబాద్ వినాయకుని పెట్టాం. ప్రపంచ నలుమూల చాలా ఫేమస్, ప్రపంచ స్థాయి నుంచి అక్కడి నుంచి వినాయకుని దగ్గరికి వస్తారు. 54 నుంచి ఒక్క అడుగు నుంచి మొదలు పెట్టారు శంకరయ్య గారు, ఒక 4-5 కలిసి. ఆ తర్వాత నేను వినాయకుని పక్కనే 2 అడుగులు వేస్తే నా వినాయకుని దగ్గరలో నా ఇల్లు ఉంటుంది. అక్కడనే మేము డైలీ పొద్దున రావడం. 1978 నుంచి నాకు తెలిసిన మట్టుకు అక్కడ 10 అడుగుల వినాయకుడు లోపల పెడుతుండే. అప్పుడు ఉన్నప్పుడు శిల్పి రాజేందర్ గారు అప్పుడు నా దగ్గర కలిశారు. అప్పుడు సింగారు సుదర్శన్ నేను అందరం కలిసి ఒక టీం, ఒక 3-4 కలిసి అప్పుడు వినాయకుడు లోపల పెట్టిన తర్వాత బయటికి తీసుకొచ్చాం. ఒక 3-4 కలిసి దర్శను, ఇక్కడ తొక్కు కృష్ణ, నేను ఇట్లా కలిసి చందా చేసి బయటికి తీసుకొచ్చాం. ఇవాళ వినాయకుని 69 అడుగులు 71 సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు వినాయకుని దగ్గరికి. ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మేము వినాయకుని ఒక చరిత్ర, ఇప్పుడు నేను సీనియర్, ఇప్పుడు నా ఎంబడి అక్కడ 2 ఉన్నారు, రాజ్ కుమార్ అని ఉన్నాడు పిల్లోడు, ఒక చైర్మన్ లెక్క పెట్టాను చిన్న పిల్ల, మన ఆశీర్వాదంతో ఉంటుంది. సాందీప్ ఉన్నాడు, ఆయన మొన్న ఉద్యోగం రిటైర్మెంట్ ఒక 13 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అందరికంటే సీనియర్ నేను. మేము ఇప్పుడు పెట్టాము. మాకు తెలిసిన మట్టుకైతే అక్కడ వినాయకుడు చరిత్ర, వినాయకుని చరిత్ర చెప్తున్నామా. అక్కడ గత సంవత్సరం చూసుకుంటే ఒక 50 లక్షల మంది వచ్చారు భక్తులు దర్శనానికి. మేము వాలంటీర్లను పెడతాం, చుట్టుముట్టు వాలంటీర్లను పెడతాం. ఎలక్ట్రిసిటీ మాకు అనుభవం ఉన్న వాళ్ళని ఎలక్ట్రిసిటీ వాళ్ళని పెడతాం. అక్కడ కంపల్సరీ ఉండాలి, ఉంటారు ప్రతిరోజు అక్కడ కంపల్సరీ 2 కూర్చొని ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుంది అక్కడ నుంచి లేవరు, వాళ్ళు అక్కడ జరగరు. ఏది మనకు గాలి వాన చెప్పి రాదు, కొమ్మ పడి రాదు, దాన్ని చూసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు ఏమవుతుందో ఓన్లీ ఇల్లు పడుతుందో తెలియదు. అది అట్లా అయినప్పుడు మనం ఎవరు ఏం చేయలేము మనం. అది ఇక వాళ్ళు మన జాగ్రత్త మనం ఉండాలి. ఒక వాటర్ పడ్డప్పుడు తంబాల దగ్గరికి వెళ్ళొద్దు, వాటర్ ఉన్నప్పుడు లబ్బుడు చప్పరు వేసుకోవాలి, జర మంచిగా గమనించి దూరంగా ఉండాలి. జోలో ఇంప వస్తువులు పెట్టుకోవద్దు. ఇప్పుడు మేము 50 లక్షల మంది ప్రపంచ స్థాయిలో ఊరేగింపులో భక్తులందరూ పాల్గొంటారు. నా పేరు బిల్డర్ రమేష్, నేను చాలా సీనియర్. నేను అక్కడ మేము ఊరేగింపుతో శోభాయాత్ర పొద్దున 6 గంటలకు తీస్తాం. లక్షల మంది పాల్గొంటారు. మేము గమనిస్తూనే ఉంటాం. 300 మంది వాలంటీర్లు పెడతాం. మేము ఇప్పుడు అన్ని విధాలుగా కరెంట్ ఆఫ్ చేసి ఏది ఎక్కడ ఏం జరుగుతుందో మాకు అన్ని విధాలుగా గమనించి అనుభవంతో 78 తోని నేను ఉత్సవాల్లో పాల్గొంటూ అక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి ఊరేగింపు బ్రహ్మాండంగా అక్కడ టైం పడి వినాయక సాగర్ వరకు వెళ్తాం. మేము అక్కడ వైర్లు ఉంటాయి, వైర్లు తీసేస్తాం, కరెంట్ తీసేస్తాం. అక్కడ కరెంట్ తీసి అక్కడ నుంచి టెలిఫోన్ భవన్ సెక్రటరేట్ ప్లేన్ నెంబర్ 4 ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్ లో అక్కడ నిమజ్జనం చేస్తాం. మేము ఎలాంటి ఇబ్బంది జరగలేదు. మనం చాలా గమనించాలి, వాలంటీర్ పెట్టుకోవాలి. వాలంటీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చోబెట్టాలి. ఒక 2 మాకు ఆల్రెడీ పర్మనెంట్ ఉంటారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఖైరతాబాద్ వినాయకుడు అంటే చెప్పాక ఇందాక ప్రపంచ ప్రసిద్ధి వినాయకుడు కాబట్టి భారీ బందోబస్తు ఉంటుంది, అన్ని జాగ్రత్తలు ఉంటాయి. బట్ ప్రతి వీధిలో ఇప్పుడు అందరూ కలిసి పెట్టుకోవట్లేదు, అంటే ఎవరి వీధికి వాళ్ళు సెపరేట్ గా చాలా వినాయకులను పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఇంతమంది వినాయకులకి మీరు అన్నట్లు కరెంట్ సంబంధించిన ఒక పర్సన్ ని కావచ్చు, పోలీస్ సంబంధించిన ఇంతమందిని పెట్టాలంటే నిజంగా కూడా అది అసాధ్యమనే చెప్పుకోవాలి. అది అట్లా ఏం జరగదమ్మా. వాన వస్తే గాలి వస్తే మనం ఆపలేం.
అవును. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అప్పుడు వచ్చినప్పుడు అవుతుంది, ఉట్టిగా మాత్రం కాదు. అంటే ఇంకొకటి ఇక్కడ డెకరేషన్స్ విషయంలో కూడా అవి ఏవైతే లైటింగ్స్ అవి పెడుతుంటారో అలాంటి సందర్భాల్లో కూడా షార్ట్ సర్క్యూట్ అవ్వడం కూడా చూసాం కొన్ని ఘటనలు. అంటే నిజంగా చాలా మంది ఏంటంటే వినాయకుడు కావచ్చు, లేదా కృష్ణుడు కావచ్చు, దుర్గమ్మ కావచ్చు, వీళ్ళందరికీ ఎత్తులో పెడితేనే మనకు భక్తి ఉన్నట్టు, లేదా పక్క వీధిలో పెడుతున్నారు మనం పెట్టాలి, వాళ్ళకన్నా బాగుండాలి, డెకరేషన్ వాళ్ళకన్నా బాగుండాలి. సో ఇది నిజంగా చెప్పాలంటే అలంకరణ మీద లేకపోతే హంగామా మీద చూపించింది, దేవుడి మీద నిజంగా భక్తి చూపించట్లేదేమో అని అయితే అనిపిస్తోంది నిజంగా. ఎందుకంటే ఆ డీజే పాటలు కావచ్చు, మీరు అన్నట్లు ఆ లైటింగ్స్ అవ్వచ్చు, అవన్నీ నిజంగా అవసరం అంటారా? అది మేము 71 సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాము. ఒక్కొక్క అడుగు నుంచి చేసుకుంటాం. మాకు వినాయక సాగర్ దగ్గర ఉంది, మాకు డైరెక్ట్ అనమాట వినాయక సాగర్ తీసుకెళ్ళాడు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడో చోట్ల పెడతా అంటే ఇబ్బంది కలుగుతుంది అక్కడ, ఎందుకంటే వర్షం వస్తుంది, గాలి వస్తుంది, అప్పుడు ఎవరు ఏం చేయలేరు. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఉంటారు, ఏం ప్రాబ్లం అనేది మాకు జరగలేదు ఇప్పటి మటుకు. అయితే మన జాగ్రత్త మనం ఉండాలి, అది ఉంటే ఏది కాదు. ఓకే అండి, రైట్ అండి. వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి. వెంకటేశ్వరరాజు గారు, ఎస్ వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి. రైట్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది అదే అండి, అంటే చాలా మంది భక్తి అనే పేరుతో ఇటు వినాయక విగ్రహాలు అవ్వచ్చు, ఇతర పలు రకాల దేవుళ్ళ విగ్రహాలని ఎత్తు కోసం కలర్ఫుల్గా చూపించడం ఇలాంటివి తప్ప, అంటే హంగామా తప్ప మనకి భక్తి కనిపించట్లేదేమో అని అనిపిస్తోంది. నిజంగా ఎత్తు అంత ప్రాధాన్యమా ఇప్పుడు భక్తి విషయంలో అనిపిస్తుంది, మీరేమంటారు? అమ్మా, భక్తులు అనేటువంటివి భక్త్యోపచార. అంటే మన యొక్క ఆర్థిక పరిస్థితులు, మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి సామాజిక ఆర్థిక, ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఉండేటువంటి భక్తి పారివర్ష్యంతో ఏది చేసుకున్నా, చిన్న విగ్రహం పెట్టినా పెద్ద విగ్రహం పెట్టినా, ఏది పెట్టినా ఒకే విధమైనటువంటి పరిణామం ఉంటుంది, దానికి ఫలితం కూడా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే కొంతమంది మామూలుగా ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు, మేము ఒక సంవత్సరానికి ఫీట్ పెంచుతూ పోతున్నాము, చాలా పెద్ద ఎత్తున పెడుతున్నాం. ఎస్, దే ఆర్ హ్యావింగ్ సమ్, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు వాళ్ళకు అనుకూలించడం చేయడం వల్ల వాళ్ళు ఆ విధంగా పెట్టడం జరుగుతున్నది. అయితే ఒక్క విషయం ఏంటంటే గణేష్ ఉత్సవ సమితి ఎప్పుడు కూడా ఇంత ఎత్తున మీరు పెట్టాలి, ఇంత చిన్నది పెట్టాలి, ఇంత అనేటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళు శాసించలేదు, వాళ్ళు ఏ సర్కులర్ కూడా ఇవ్వలేదు. ఎంత పెట్టుకున్నా ఎంత చేసినా ఒక విషయం ఏంటంటే మనం కూడా సామాజికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి సామాజిక పరిస్థితులు ఆలోచించి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి మనం తీసుకుపోయేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పెద్ద పెద్ద విగ్రహాలు అయినప్పుడు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. హంగామా అంటారా? ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఇప్పుడు ఏదైతే పారదర్శకంగా రెండోది ఏంటంటే ప్రతి వినాయక మంటపానికి దాదాపుగా 30-40 మంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరు కలిసి ఆ మంటపాన్ని పెడుతూ ఉంటారు. ఈ రోజులలో ఎప్పుడైతే గణపతిని స్థాపన చేసినప్పటి నుంచి మళ్ళీ నిమజ్జనం చేసేంత వరకు వాళ్ళందరూ కలిసి భవ్యంగా దివ్యంగా చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సహకరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. ఇది సామాజికమైనటువంటి ఈ ఒక వ్యవస్థ. ఇది కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది వాళ్ళ దీంట్లో హిందువులు పాల్గొంటున్నారు. కాబట్టి దీన్ని ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది. ఇవాళ ఒక విషయం చెప్తాను, ఇవాళ కరెంటు తీగలు షాక్ కొట్టి పాపం చచ్చిపోతున్నారు. అటువంటి విషయాలలో ఇమ్మీడియట్ గా వాళ్ళు దానికి ఒక కమిటీ వేసి, ఆ కమిటీని ఏదైతే ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఆఫీసర్ను పెట్టి ఏ ఏరియాలలో ఏ విధంగా ఉంది, కరెంట్ లైన్లు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క సప్లై ఏ విధంగా ఉంది, ఎట్లా వస్తుంది, దాని పరిస్థితులు వాళ్ళకి తీసేటువంటి, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ యొక్క పండాల్స్ కి ఇచ్చేటువంటి ఆ యొక్క దాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందమ్మా. రైట్ అండి, ఖచ్చితంగా. అలాగే మీరు అన్నట్లు ఇప్పుడు మనం ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, అంటే ఘటనలు ఇలాంటివి ఏమైనా ఎవరో చనిపోయారని చెప్పి ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది కాబట్టి మాట్లాడుకోవడము, లేదా ఇట్లా వినాయక చవితి వచ్చిన సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మరి ఈ సంవత్సరం అంతా ఏం చేస్తారు, వినాయక చవితి దగ్గరికి రావడమో లేదా ఏదో పండుగల దగ్గర వచ్చినప్పుడు మాత్రం మనకి ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అన్నారు విద్యుత్ అధికారులు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, అంటే దీనికన్నా ముందే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోరు? అంటే సామాన్య ప్రజలు ఖచ్చితంగా రోజు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. విగ్రహాల సంగతి పక్కన పెడితే, శోభాయాత్రల గురించి పక్కకు పెడితే, వాళ్ళకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మామూలు రోజుల్లో పరిస్థితి ఏంటి అమ్మా? ఇప్పుడు
ఒక్క విషయం ఏంటంటే సంవత్సరం మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క భాద్రపద మాసంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమం గురించి సంవత్సరం మొత్తం ఆలోచించాల్సినటువంటి ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా, ఒక 3 నెలల ముందు, మినిమం 3 నెలల ముందు దీని విషయంలో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రతిసారి మన గణేశోత్సవ సమితి వాళ్ళు వాళ్ళకు అప్లికేషన్స్ ఇవ్వడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని కలవడం, ఇగో దగ్గరకు వస్తున్నది, భాద్రపద మాసం దగ్గరకు వస్తున్నది, వినాయక చవితి దగ్గరకు వస్తున్నది, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త MCH వాళ్ళకి కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కానీ, తర్వాత గవర్నమెంట్ కానీ వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు వాళ్ళు కొంచెం ఆలస్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా. మొన్న పోయినసారి అయితే ఆ క్రేన్లు పెట్టొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, వినాయక సాగర్ లో నిమజ్జనమే చేయొద్దు అని చెప్పేసి ఒక పరిస్థితి. లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ అక్కడికి వినాయక సాగర్ కు తరలించనే వద్దని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి అదే విషయం. అంటే నేను అనేది ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల కన్ఫ్యూజన్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. తర్వాత గణేశోత్సవ సమితి అందుకొరకే ఉందమ్మా. గణేశోత్సవ సమితి తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళుతున్నది, వాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నది. కమిషన్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ వారితో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నది, వాళ్ళతో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కమిషన్ ఆఫ్ ల్యాండ్ ఆర్డర్ కమిషనర్ తో కూడా కూర్చొని మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కానీ ఏదేమైనా సరే జాగ్రత్తలు, ఇంకొక విషయం కూడా భక్తులు కూడా ఆలోచించాలి. భక్తులు కూడా దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం ఏదో పెడుతున్నాము భవ్యంగా, మన దగ్గర పైసలు ఉన్నాయి, భవ్యంగా చేస్తాం, చెయ్యండి. భవ్యంగా చేయాల్సింది శక్తోపచారం, భక్తోపచారం అంటున్నాం మనం. అయితే విషయం ఏంటంటే ఆ యొక్క పరిస్థితులను బట్టి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏది భక్తుల పైన కూడా ఉందమ్మా. ఇవాళ దాదాపుగా నిజంగా కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ దీని తర్వాత కూడా వాళ్ళందరూ ఒకటిగా ఉండి భవ్యమైనటువంటి దేశం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉందమ్మా. ఒక్కటే వినాయక చవితితో పోదు, వినాయక చవితి ఒక్కటే కాదు మనకు కావాల్సింది. అలనాడు ఆయన బాలగంగాధర్ తిలక్ గారు ఏ విధంగా ఆలోచించారో యువతనంతటిని ఒక చేతిలో పట్టుకోవాలి, ఒక తాటిన రావాలని ఆలోచించినటువంటి పద్ధతి ఈ రోజు కూడా మన భవ్య భారతానికి వీళ్ళందరూ నాంది కావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బ్రహ్మాండమైన యూత్ పనిచేస్తుంది ఇక్కడ. తర్వాత ఆ రోజు నిమజ్జనం రోజు కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది వాళ్ళ ఒక ఏకతాటిపై నడుస్తూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి యొక్క శ్రమ, వీళ్ళందరి యొక్క ఫలితం రావాలి. అటువంటిప్పుడే ఈ యొక్క ఏది వినాయక చవితి యొక్క ఫలితాలు మనకు దక్కుతాయి. నిజమే. ఏంటంటే ఇప్పుడు మీరు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధిగా ఉన్న నేపథ్యంలో మరి ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు కావచ్చు లేదా ఇంకేమైనా అలాంటి సందర్భాల్లో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటుంటారు, ఏం చేస్తారు? రైట్, అంటే మీరు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధిగా ఉన్నారు కదా, అంటే విహెచ్పి తరపున ఎటువంటి కార్యక్రమాలు కావచ్చు లేదా చర్యలు కావచ్చు తీసుకుంటుంటారు ఇలాంటి ముఖ్యమైన సందర్భాలు నెలకొన్నప్పుడు, అంటే పండుగలప్పుడు? విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా ధార్మికమైన కార్యక్రమాలు, ధార్మికమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచిస్తుంది. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క వినాయక చవితిలో మండపాలలో వాళ్ళకందరికీ, నేను భక్తులకు అందరికీ కూడా మండప వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమూహానికి మేము చెప్పేది ఏంటంటే భక్తి పారవశ్యంతో ఉండేటువంటి పాటలు పెట్టండి. తర్వాత ఒక విషయం ఇంకోటి ఏంటంటే ఈ రికార్డ్ డ్యాన్సులు అవి ఇవి అనేటువంటి దయచేసి మానండి. ఆధ్యాత్మిక శోభ వెల్లువిరవాలి, వెల్లువిరిస్తేనే ఆ యొక్క దానికి ఫలితం వాళ్ళు దక్కుతుంది అనేటువంటిది ఒకటి. రెండో విషయం ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మన మీద కూడా ఉంది అనేది మనం కూడా ఆలోచించాలి. ఈ డీజేలు ఎప్పుడు మేము అన్నాం, ఈ డీజేలు పెట్టి అనవసరంగా ఎగరడం, దుర్గరం ఇవన్నీ చేసి దాంట్లో ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగితే చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటివి కూడా వద్దని చెప్పి మేము ముందే చెప్పాం. చెప్పడం అయితే అందరూ రైట్, చెప్పడం కరెక్టే అండి, మీరే కాదు చాలా మంది చెప్తుంటారు. బట్ ఎంతవరకు ఇది జరుగుతోంది అంటారు, దాన్ని ఎవరు పాటిస్తున్నారు అసలు? మీరు చెప్పడం వరకు ఓకే, చెప్తున్నారు, మీరు చెప్తారు, ఇలాంటి పెద్దవాళ్ళు చాలా మంది చెప్తూనే ఉన్నారు, కానీ దాన్ని పాటిస్తున్నారా ఇక్కడ, అదే పెద్ద ప్రశ్న. ఒకటమ్మా, ప్రతి డివిజన్ లో మన వినాయక చవితి ఏది కమిటీ ఉత్సవాలు ఉన్నాయి, ఉత్సవాల కమిటీ ఉన్నది. తర్వాత భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీలు ఉన్నాయి. తర్వాత ఈసారి తప్పకుండా ప్రతి కమిటీ కూడా అక్కడికి వెళ్లి ఆ గణేష్ మంటపాల వాళ్ళ యొక్క ప్రతినిధులను కలవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కొన్ని లిస్ట్, ఒకటి సర్క్యులర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉన్నది. వాళ్ళతో కమిషనర్ దగ్గరికి కూడా మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయమ్మా, నో క్వశ్చన్. మనం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా వాళ్లకు తప్పకుండా మీటింగ్స్ పెట్టడం, వాళ్ళకు అవగాహన చేయడం,
ఆ యొక్క పెండాల్స్ గురించి చెప్పడం, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నా ఏదైనా సరే గణేష్ ఉత్సవ సమితిని కాంటాక్ట్ చేయమని చెప్పడం, తర్వాత ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు కానీ లేక పక్కన ఉన్నటువంటి ఎవరైనా కానీ ఏదైనా బాధలు కానీ ఏదైనా చేసినా వెంటనే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పేసి ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వీటన్నిటికీ గణేష్ ఉత్సవ సమితి ఉన్నది. కానీ మనం కూడా మన బాధ్యతగా మనం ఒక ఆధ్యాత్మికత వెల్లువిరవాలి, ఆధ్యాత్మికత ఉండాలి. కాబట్టి దాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం మన మీదనే ఉంది, కార్యకర్తల మీదనే ఉంది. కాబట్టి మనం కూడా గమనించి ఆ యొక్క దేవదేవుని, ఆదిదేవుని, విఘ్ననాయకుని మనం పరిపూర్ణంగా సంపూర్ణమైనటువంటి మనసుతో మనం 9 రోజులు అనంత చతుర్దశి వరకు మనం ఆయనను పూజించి వీడుకోలు పడగాల్సినటువంటి అవసరం భక్తుల మీద ఉందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. రైట్ అండి, రైట్, కరెక్టే. అండ్ శివానంద స్వామి గారు మీరు చెప్పండి, ఇక్కడ ఇంకొక కోణం ఏంటి అంటే విగ్రహాల ఎత్తు పెరుగుతోంది, కరెక్టే. అయితే మనం సాధారణంగా సంప్రదాయం ప్రకారం మట్టి వినాయకుల్ని చేయండి, లేదా అంటే నీటిలో కరిగేదవ్వచ్చు, లేదా కాలుష్యం ఎక్కువగా వ్యాప్తి చేయండి అంటుంటాం. బట్ ఎంతమంది వింటారో తెలీదు. సో విగ్రహాల ఎత్తు పెరుగుతుంది, దాంతోపాటు ఆటోమేటిక్గా కెమికల్స్ అంటే తయారీలో వాడే చాలా రకాల కెమికల్స్ ఉంటాయి, పెయింట్స్ అవ్వచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవ్వచ్చు. సో చాలా మంది ఇవే యూజ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఎత్తు వల్ల ఇప్పుడు చెప్పుకున్న ఈ సమస్యలే కాదు, మనకి కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉంది. సో మీరేమంటారు నిజంగానే? అంటే మట్టి వినాయకుళ్ళు అయితే మన సాంప్రదాయం అండి, మరి ఇప్పుడు ఇవి మార్చాల్సిన అవసరం లేదంటారా? ఈ ఎత్తు విషయం అవ్వచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవ్వచ్చు, ప్రతిసారి చెప్తాం. మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పారు, దీన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు అనేది మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎవరు ప్రోత్సహిస్తున్నారని మీరు అంటున్నారు? ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి మేము చెబుతా ఉన్నాము. ఎందు గురించి అంటే మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మట్టి వినాయకుడిని పూజించాలని అంటూ ఉన్నాము. కేవలము ఈ యొక్క వినాయక నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కోట్లాది మంది వ్యాపారస్తులకు వ్యాపారాన్ని అందిస్తా ఉన్నాయి, సహకారాన్ని అందిస్తా ఉన్నాయి. ఈ రోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతా ఉన్నారంటే దీనిని డెవలప్మెంట్ చేసింది ఎవరనేది మనం ఆలోచించుకోవాలి. ఇవే ప్రభుత్వాలు కనుక ఈ మట్టి వినాయకుల చేసేటటువంటి తయారీదారులకు కానివ్వండి, మట్టి వినాయకుడిని పూజించడానికి కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి విషయం లోపల ప్రభుత్వం జోక్యం చేసుకుని వీళ్ళకి గనక ప్రాధాన్యతనిస్తే గనక తప్పకుండా ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడినే పూజిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ రోజు మనం గణపతి పూజ ఇప్పటికే ఆల్మోస్ట్ వినాయకుడి విగ్రహాలు తయారు ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు తీసుకోవడం అనేది కాదేమో. కాకపోతే అంటే ప్రభుత్వం తీసుకోవాలి అంటే మీరేం చెప్తున్నారు అంటే కేవలం మట్టితోనే వినాయకులు తయారు చేయాలి, ఎటువంటి పెయింట్స్ వాడొద్దని అలాంటి చర్యలు చెప్తున్నారా, ఇంకేమైనా చెప్తున్నారా? తప్పకుండా ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు కానివ్వండి, గత ప్రభుత్వం కానివ్వండి, రానున్న ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు మనం ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులకు వాడకానికి ఉండేటువంటి మార్పులు కానివ్వండి, ఆ డిజైన్స్ కానివ్వండి, మట్టి తయారీలో వచ్చేటటువంటి విధంగా చేస్తే గనక తప్పకుండా మనకి మార్పు అనేది కనిపిస్తుందమ్మా. ఇంకో విషయంలో మనం గమనిస్తే గనక ఒకప్పటి యువతకి ఇప్పుడు ఉన్నటువంటి యువతకి చాలా మార్పు వచ్చిందమ్మా. ఎందుకంటే ప్రస్తుతం ఇందాక పెద్దలు మాట్లాడారు గణేష్ ఉత్సవ సమితి అని చెప్పేసి, వాస్తవానికి ప్రభుత్వ అధికారులు చేయాల్సినటువంటి దాదాపు పనులన్నీ కూడా గణేష్ ఉత్సవ సమితి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, బజరంగ దళ కార్యకర్తలు కానివ్వండి చాలా మంది ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రతిరోజు కూడా వినాయక మండపాలను సందర్శిస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ కూడా మీరు అన్నట్టుగా ఈ లిరిక్స్ సాంగ్స్ కానివ్వండి, ఇంకా దైవానికి సంబంధించినవి కాకుండా ఉన్నటువంటి పాటలు పెట్టడం కానివ్వండి, వీటిని ప్రోత్సహించకుండా ఎక్కడికక్కడ కూడా తెలియజేస్తా ఉన్నారు బజరంగ దళ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు కానివ్వండి. రైట్ అండి, కరెక్టే. కానీ ఎంతవరకు అది అవుతుంది అంటే ఇక్కడ మనకి అది ఆమోదం పక్కన పెడితే అందరు చెప్పడం అయితే చెప్తున్నారు, బట్ ఎంతమంది చేస్తున్నారు? ఇక్కడ ఇదే కదా ఇందాక కూడా అడిగింది మనం, జరుగుతోందా? మార్పులు వచ్చాయమ్మా. ఏదో కొంతమంది మాత్రము హిందుత్వం ముసుగులో ఉండి ఇటువంటి మీరు అన్నటువంటి ఏవైతే ఉన్నాయో భక్తికి సంబంధించినవి కాకుండా ఇతర కార్యకలాపాలు, డ్యాన్సులు కానివ్వండి, ఇవైతే ఏవైతే ఉన్నాయో నిజమైనటువంటి భక్తులు ఎప్పుడు కూడా వీటిని ప్రోత్సహించారు. చాలా వరకు వీటిని తగ్గించడం చేశారు. మేము అనటం ఏంటమ్మంటే మన యొక్క భారతీయ సనాతనమైనటువంటి ధర్మం లోపల మనకు కూచిపూడి,
అలాగే కోలాటము, భరతనాట్యము, ఇలాగ దాండియా, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ Right. కార్యక్రమాలు తిరిగి ఎస్ భక్తిలో ఉండాలన్న భావి తరాలకు అందించాలన్నా కూడా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, అట్లాగే మన రాష్ట్రం లోపల దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉందమ్మా. ఎస్ మరి ఆ దేవాదాయ శాఖ కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఈ యొక్క కూచిపూడి, భరతనాట్యం, కోలాటము, చెక్కభజన తదితరమైనటువంటి ఇటువంటి భజనలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసే దిశగా, భావి తరాలకు అందించే దిశగా, ఆ యొక్క కళలను గుర్తించే దిశగా అడుగులు వేస్తే ఈ యొక్క కళలు అనేటువంటి భావి తరాలకు అందించబడిన వాళ్ళం అవుతాము. అప్పుడు ఈ యొక్క గణపతి మండపాల్లో కూడా ప్రతి ఒక్కరం కూడా దాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళగలిపినటువంటి అవకాశం ఇంకా మరింత బలంగా ఉంటుంది కదా. రైట్ అండి, రైట్. అంటే సంప్రదాయ కళల్ని ప్రోత్సహిస్తే అటు భక్తితో పాటు ఇటు మన సాంప్రదాయాన్ని గుర్తు చేసినట్టు కళల్ని కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది అంటారు మీరు. రైట్, రైట్ అండి. అటువంటి విధి విధానాలను ఏర్పరచాలి కూడా. రైట్, ఖచ్చితంగా అండి. అండ్ సతీష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు అంటే ఇటు గురూజీ గారు చెప్పినట్లు సంప్రదాయ కళల్ని ప్రోత్సహించడం కావచ్చు, అలాగే భక్తిని పెంపొందించడం కూడా ఇంపార్టెంట్. అలాగే ఇటు పక్క చూసుకున్నట్లయితే ఆయన అధికారుల కన్నా కూడా ఇప్పుడు విహెచ్పి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా బజరంగ దళ్ ఇలా వీళ్ళు మాత్రమే ఎక్కువగా పాల్గొంటున్నారు, అధికారులు కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటున్నారు. అంటే మీరు ఏకీభవిస్తారా? 100% నిజము. అంటే ఈ అధికారులు కూడా దీనికి ప్రభుత్వం ఉద్యోగులు కానీ, ప్రభుత్వం విధులు ఇస్తున్న వాళ్ళు కానీ, ప్రభుత్వం మీద జీతం తీసుకున్న ప్రతి వాళ్ళు కూడా దీన్ని బాధ్యతగా చేసినప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మామూలు వ్యక్తులు కాకుండా, అలాంటి ఆర్గనైజేషన్ కాకుండా, ఇప్పుడు నేను తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షుడు. నా ఆర్గనైజేషన్ లో నేను రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గరిమ పూజించాలి, మట్టి గరిమ పెట్టాలనే ప్రోగ్రామ్ లో నేను ఈ దాదాపు 10 days నుంచి చేస్తూనే ఉన్నాను. అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. తర్వాత ప్రతి ఒక్కరికి మట్టి గణపతిని పెట్టాలి, మట్టి గణపతి పూజించాలి, ఈ ప్రకృతిని కాపాడాలి, మన రాష్ట్రాన్ని మనం పచ్చగా ఉంచుకోవాలనే నినాదంతో నేను రోజు 100 గణపతులను డొనేట్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ బిఏపీలకు, తర్వాత గొప్ప వాళ్ళు, సినిమా వాళ్ళు ఉన్న వాళ్ళ వ్యక్తులు కొంచెం వీళ్ళ ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు చెప్పడం వల్ల ప్రజలు మాత్రాన్ని మట్టి గణపతి వాళ్ళ డొనేట్ చేస్తూ వాళ్ళ ద్వారా కూడా చెప్పించే కార్యక్రమం పెట్టుకుంటాం. దీనికి ఇంత గురువు చెప్పినట్టు ప్రభుత్వం సపోర్ట్ చేసిన, అధికారులు సపోర్ట్ చేసినా చాలా బాగుంటది. వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడే మారుతా ఉంటది. ఫస్ట్ వాళ్ళు మారాలి. రైట్, రైట్ అండి, ఖచ్చితంగా. దీనిలో పోలీస్ యంత్రాంగం కీలకంగా పనిచేయాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో పోలీస్ కు ఉన్న పవర్ అట్లాంటిది కాబట్టి వాళ్ళు చెప్పడం వల్ల ప్రతి వాళ్ళు మారుతా ఉంటారు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుని వాళ్ళకి ఆదేశాలు, కొన్ని ఆదేశాలు ఇవ్వాలి. ఎత్తైన విగ్రహాలు, ఎంత విగ్రహాలు పెట్టాలి, తర్వాత ఎన్ని గలీలలో, ఎన్ని ఏరియాలలో ఎంతవరకు పర్మిషన్లు ఇవ్వాలి, వాళ్ళ మైక్ సెట్ ఎన్ని వరకే ఉంటది, ఎంత టైం వరకు ఉంటది, తర్వాత వీళ్ళకి కీలకంగా వీళ్ళు కనుక దీన్ని నిర్వహిస్తే తప్పకుండా ఇందాక గురువు చెప్పినట్టు మన రాష్ట్రంలో మార్పు పడుతుంది. రాబోయే తరానికి, మన భావి తరాలకు చెప్పుకోదగ్గట్టు, ఇందాక గురువు చెప్పినట్టు చెప్పుకోదగ్గట్టు చాలా అందంగా ఉంటది. ప్రకృతి గాని, సంస్కృతి గాని, మన సంస్కృతులు కానీ మన రాబోయే తరానికి అందియాలి కదా. ఇప్పుడు చెప్పడం, ఇప్పుడు చేయడం కాదు కదా, రాబోయే భావితరాలకు కూడా మనం కొంత ఆస్తిని చెప్పైనా, డబ్బు చెప్పైనా, కనీసం ఒక మంచి ప్రకృతిని ఇచ్చి మన ఒక అలవాట్లు ఇస్తే బాగుంటది కదా, మన పద్ధతులు, మన సంప్రదాయం ఇస్తే బాగుంటదని నా ఉద్దేశం. ఆ కార్యక్రమంలో చాలా సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఈ మట్టి గణేష్ ఈ 10 రోజుల నుంచి ఈ మట్టి గణపతి పెట్టాలి, మట్టి గణేష్ పూజించాలని అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతి మేము పంపిణీ చేస్తున్నాము. ప్రతి అధికారులకు కూడా మేము గణపతిని ఇచ్చి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ముందుగా కంపల్సరీ మీరు అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్న, ప్రభుత్వం జీతం తీసుకున్న వ్యక్తులు ఫస్ట్ మారాలి. మీరు ఇందాక మారుతున్నారని అడిగారు. వీధుల్లో మారిపోయినా కూడా వాళ్ళ ఇంట్లో అన్న ఫస్ట్ మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు సరే తయారు అయిపోయింది, ఇప్పటి వరకు మట్టి గణపతి ఎంతవరకు చేశారో చేశారు, పెద్ద గణేశం తయారు చేశారు, వాళ్ళ పుట్ట మనం అంటలేము. ఇది ప్రభుత్వం కీలకంగా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకైనా రద్దయిపోవాలి. రైట్, అంటే ప్రతి సంవత్సరం ఇదే మాట్లాడుకుంటారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది, నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం మార్చేద్దాం అంటారు. బట్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత చూసినా పెద్దగా మార్పులు ఏం కనిపించట్లేదు కదా. ఇది మార్పు రావాలంటే ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఒకవేళ వీళ్ళు కెమికల్ కలిపిన విగ్రహాలు వాడితే ఇంతవరకు జైనామానే వేయాలి. అక్కడ కెమికల్ వాడే వాళ్ళకు ఒక సీరియస్ గా వాళ్ళకి ఒక చెప్పాలి, మీరు కెమికల్ వాడే వినాయకుని తయారు చేయకూడదు, చేస్తే మీ పైన తయారు చర్యలు తీసుకుంటాము, లేకున్న వారి పైన ఇంత పెనాల్టీ వేస్తాము అనే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే తప్ప ఇది ఆగదు.
రైట్ అండి, చెప్పండి వెంకటేశ్వరరాజు గారు, మీరే చెప్తున్నారు. చెప్పండమ్మా. రైట్, చెప్పండి. మీరు ఇందాక ఏదో చెప్పబోతున్నారు, సతీష్ గారు మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఒకటమ్మా, వాటర్ పొల్యూషన్, ఏ పొల్యూషన్ ఆ పొల్యూషన్ అంటున్నారు. ఏమీ లేదమ్మా. ఒక విషయం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే విత్ ఇన్ 24 hours లోపల అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ తర్వాత మట్టి విగ్రహం కానీ ఏదున్నా సరే ఇమ్మీడియట్ గా ఒక వైపు నుంచి నిమజ్జనం జరుగుతూ ఉంటుంది, ఒక వైపు నుంచి వాటిని తీసేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ పొల్యూషన్ అనేటువంటిది లేదు, ఉండదు కూడా. మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు అదే జరుగుతున్నది. ఎందుకంటే ఒక వైపు నుంచి నిమజ్జనం జరుగుతూ ఉన్నది. 1-2 కాదు, ఇక్కడ వేల సంఖ్యలో విగ్రహాలు ఒకే చెరువులో అవ్వచ్చు, లేదా స్థానికంగా అక్కడ వాళ్ళకి ఏ దగ్గర ఉంటే అక్కడ చెరువులో వేసేస్తారు. వందల విగ్రహాలు వేసిన ఎన్ని వేసినా ఎన్ని లక్షలాది విగ్రహాలు వేసినా ఏమి కాదమ్మా, ఏమి కాదు. అప్పుడు విత్ ఇన్ 24 hours, మొన్న పోయినసారి 36 hours లో మొత్తం తీసేసినమ్మా. విషయం నో క్వశ్చన్ ఆఫ్ పొల్యూషన్ అనేటువంటిది లేదు. దాని విషయం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పటికీ చాలా ఇప్పుడు సరూర్ నగర్ నిమజ్జనోత్సవం సరూర్ నగర్ కట్టలో దాంట్లో కూడా జరుగుతుంది, ఆ చెరువులో కూడా జరుగుతూ ఉన్నాయి. సబర్బ్ ఏరియాలో ఉండేటువంటి కొన్ని చెరువులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మామూలుగా ఒక్కదాని మీదనే పోతే ఇప్పటికీ కూడా ఒక్క దాంట్లో జరగడం లేదు. కాకపోతే వినాయక్ సాగర్ అనేటువంటిది మనం పేరు పెట్టుకున్నాం. తర్వాత ప్రతి అనాది నుంచి ప్రాచీన కాలం నుంచి అందులోనే జరుగుతూ ఉన్నాయి నిమజ్జనోత్సవాలు. కాబట్టి మనం అందుకొరికి డిమాండ్ చేస్తున్నాం. వినాయక్ సాగర్ అని పేరు కూడా పెట్టుకున్నాం మనం. కాబట్టి దాంట్లో జరుగుతున్నాయి, దాంట్లో పొల్యూషన్ లేదు. మీ వాయిస్ అస్సలే వినొస్తలేదమ్మా, ఏది వినొస్తలేదు. యాక్చువల్ గా ఇప్పుడు ఓకేనా అండి, వినిపిస్తోందా? లేదు, తక్కువ వినిపిస్తోందా? రైట్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మనం 2-3 రోజుల తర్వాత వినాయక నిమజ్జనం అయినాక 2-3 days తర్వాత వెళ్ళినప్పటికీ కూడా కొన్ని విగ్రహాలు అలా పైన ఉండే తల ఏరియా కావచ్చు, లేదా అలా కొన్ని కనిపిస్తూనే ఉంటాయి మనకి. పూర్తిగా నిమజ్జనం అయ్యాయి, కెమికల్స్ ఉండవు ఏమి అంటున్నారు, కానీ నిజంగా మనం ఒక్కొక్కసారి వారం రోజుల వరకు కూడా కనిపిస్తూనే ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా వాటర్లో కలుస్తుంది కదా కెమికల్స్. వారం రోజుల వరకు కనిపిస్తున్నాయి అనేటువంటిది అది ప్రభుత్వ వైఫల్యమే. మనం అది 100% ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకు అంటే 100% వీళ్ళు కోర్టులో కూడా అప్పీల్ చేసింది, కోర్టులో కూడా చెప్పింది. కోర్టులో ఏం చెప్పిండ్రంటే, ఒకవేళ కనుక నిమజ్జనోత్సవం జరుగుతుంటే మేము వెంటనే తీసేస్తున్నాం, దానికి ఏం అది లేదని చెప్పేసి వీళ్ళు కోర్టులో కూడా చెప్పినటువంటి విషయం ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒకటమ్మా, ఇప్పుడు మనం ఇంకొకటి నిమజ్జనోత్సవం అనగానే ఓన్లీ జలాలలో ముంచి అనేటువంటిది కాదు. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు ఖైరతాబాద్, దానికి ఒక్కొక్కసారి కొన్ని స్థలాలలో ఏం చేస్తున్నారంటే అక్కడే విగ్రహం అక్కడే ఉంటుంది, నీళ్లు పోసేసి దాన్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు, దాన్ని కరగబెడుతూ ఉంటారు. విషయం చెప్తున్నాను, అలా కూడా నిమజ్జనమే, ఏం అది కాదు. ఇప్పుడు మనం ఏదైతే భక్తి పారవశ్యంగా మొట్టమొదటి రోజు మనము చెబుతున్నాడు, ఏదైతే భగవంతుని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నామో అది తాత్కాలిక విగ్రహ ప్రతిష్ఠ అంటాం మనం. ఆ తాత్కాలిక విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి నిమజ్జనోత్సవం వరకు, అంటే ఉద్వాసన చేసేంత వరకు ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయో దాని మీదనే ప్రభావం ఉంటుందమ్మా. ఎప్పుడైతే అక్కడి నుంచి ఉద్వాసన చేసిన తర్వాత ఆ యొక్క విగ్రహానికి ఏమీ ఉండదు, జీవము అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే తీసేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించాలి. అంతేగాని మనం కొంతమంది అంటుంటారు అంత పెద్ద పెద్ద విగ్రహాలు చేస్తున్నారు, చేసేసి ఏదో దేంట్లో చేస్తున్నారు, ఏది నిమజ్జనం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక వాయిస్ ఉంది, నో క్వశ్చన్. కానీ అటువంటిది ఏం లేదమ్మా. పవిత్రంగా మనం భావిస్తున్నాం, పవిత్రంగా పూజ చేస్తున్నాం, పవిత్రంగా నిమజ్జనం చేస్తున్నాం. అది మనకు కావాల్సింది. కానీ ఇప్పుడు మనం అనుకుంటాం అందే, ఇప్పుడు సంకల్పం చెప్తాం, జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ ప్రదేశే కృష్ణ గోదావరి మధ్య దేశే ఆస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన శుభమాసే శుభ నక్షత్రే శుభయోగి శుభకరణయుంగున విశేష విశిష్టాయం అని చెప్తూ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అంటాం మనం. మన జీవన విధానంలో, హైందవ జీవన విధానంలో ఏంటంటే సమస్త జనాలు లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి భావన మనం చేస్తూ ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం చేస్తూ దాన్ని మనం పవిత్రంగా నిమజ్జనోత్సవం చేస్తున్నాం. దానికి తప్పేం లేదమ్మా విషయం. కాకపోతే ఏదైతే కనపడుతున్నాయో దాన్ని మనం అపవిత్రమని అనుకోవద్దు. అది ప్రభుత్వ వైఫల్యం. వెంటనే దాన్ని తీసేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇవాళ కొన్ని కోట్లాది రూపాయలు ఇతర మతస్థులకు పెడుతున్నారమ్మా, వేల కోట్ల 100 కోట్ల రూపాయలు పెడుతున్నారు. ఇవాళ వారు వేరే దేశాలకు వెళ్ళి
దర్శనం చేసుకొని రావడానికి పెడుతున్నారు. మన హైందవం ఇప్పుడు 80% ఆఫ్ ద పీపుల్ వీఆర్ లివింగ్ హియర్ హిందువులు, అటువంటి వాళ్ళకి పెట్టడం తప్పు లేదు. మనం టాక్సెస్ మనకు పెడుతున్నారు వాళ్ళు అంతే. ఇంకోటి వారు అన్నట్టుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది, అక్కడి నుంచి తీసుకున్నటువంటి పైసలన్నీ వేరే వాళ్ళకు ఉపయోగిస్తున్నారు. ఇంకా మనకు వేరే వాళ్ళ పైసలు మనకు రావడం లేదు. మనం ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పవిత్రంగా చాలా భవ్యంగా వీటిని నడిపించాల్సినటువంటి బాధ్యత మా గణేష్ ఉత్సవ సమితి, తర్వాత మన ఎవరైతే ఆ మండపాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద బాధ్యత ఉంది. అదే విధంగా ప్రభుత్వం పైన కూడా అంతే బాధ్యత ఉంది. అది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి, రైట్. అలాగే రమేష్ గారు మీరు చెప్పండి, అంటే సాధారణంగా వినాయక విగ్రహం అంటేనే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు, అంత ఫేమస్. సో చెప్పాలి అంటే ఈ హైట్ చేయడం అంటే పెద్ద విగ్రహాలు పెట్టాలనేది ఖైరతాబాద్ వినాయకుడిని చూసే వీళ్ళు పెట్టడం స్టార్ట్ చేశారని కూడా మనం చెప్పొచ్చు. మరి మీరు ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాట్లప్పుడు కావచ్చు, విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు కావచ్చు, మరి ఎటువంటి మెటీరియల్తో తయారు చేస్తూ ఉంటారు? ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు మీరు ఏదైతే చెప్తారో ఆ మెటీరియల్స్నే ఎక్కువ యూజ్ చేయడానికి నెక్స్ట్ టైం అయినా కనీసం వాళ్ళు దాన్ని అంటే కెమికల్స్ జోలికి పోకుండా ఉండడానికి అంటే ఒక ఆలోచన ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి అసలు ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు? అంటే మేము రాజస్థాన్ నుంచి బంకమట్టి పౌడర్ తీసుకొస్తాను నేను, బ్యాగ్స్ ఇక్కడ తెచ్చి మిక్స్ చేసి అందులో వరిగడ్డి, వరి పొట్టు, కెమికల్ అనేది ఉండదు. మట్టి వినాయకుడు అంటే ఎన్ని అడుగులైనా సరే, ఎన్ని అడుగులైనా మేము అడుగులు పెంచాం, తగ్గుతుంటాం. ఇప్పుడు గత సంవత్సరం 70 అడుగులు చేసాం, ఈ సంవత్సరం 69, ఈ 68, 67 తగ్గుకుంటూ వస్తాం మేము. అంటే ఎంత వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మార్పు వస్తుంది? మేము ప్రజల కోరిక మేరకే చేస్తున్నాం. మేము ఉండే భక్తులు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాం అన్నమాట. అదే మాదిరిగా ఫాలో అవుతున్నాము. అంటే జనరల్ గా కూడా మనకి వినాయకుడు సరే ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, అది పక్కన పెడితే సాధారణంగా వినాయకుడు విగ్రహాలు ఎంత ఎత్తులో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు మేము ఖైరతాబాద్ ప్రపంచ నలుమూల ఒకటి ఖైరతాబాద్ అంటే ఫేమస్. మేము అన్ని చోట్ల ఇప్పుడు వేరే చోట్ల నుంచి చాలా మటుకు బిర్జులు అడ్డాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. వాళ్ళకి అనేది తీసుకపోవడం కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకు. మా దానికి వినాయకునికి మాత్రం ఇబ్బంది అనేది జరగదు. మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. లక్షల మంది వస్తారు. అవును. అంటే మీరు ఇప్పుడు ఆయన చెప్పినట్లు ఒక్కొక్కసారి కుదరని సందర్భాల్లో అక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన వెంకటేశ్వర రాజు గారు చెప్పారు. సో అలాంటి పరిస్థితుల్లో మరి అంటే విగ్రహాన్ని కదిలించలేని పరిస్థితి ఎందుకు అక్కడ చేయాల్సి వచ్చింది? అంటే మా వినాయకు మాత్రం అలాంటి ఇబ్బంది ఏం జరగలేదు. సాఫీగా వెళ్తుంది వినాయక సాగర్ వరకు ప్రతిసారి. ఇక అది వేరే చోట్ల లాంగ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది కదా, అక్కడనే చేస్తారు వాళ్ళు కొంతమంది. మాకు అట్లాంటి ప్రాబ్లం అనేది ఇప్పటిదాకా రాలేదు. ఓకే అంటే రైట్. అంటే అలా చేయొచ్చు అంటారా? అసలు మాది సాంప్రదాయం పక్క మా సాగర్ పక్కన ఉంది కదా, ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు, ఎవరికి ఇబ్బంది కలగలేదు, సాఫీగా వెళ్ళిపోతుంది. ఓకే అండి. శివానంద స్వామి గారు, రైట్. శివానంద స్వామి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పినట్లు అంటే జనరల్గా అయితే వినాయకుడు తన తల్లి చిన్నమైనటువంటి గంగమ్మ దగ్గరికి వెళ్తారు కాబట్టి మనం 9 రోజులు పూజించి ఆ నదిలో అంటే మనం ఏదైతే నీళ్ళలో వేస్తామో ఆవిడనే గంగమ్మగా భావిస్తాం కాబట్టి అక్కడ వేస్తాం. సాధారణంగా సంప్రదాయం అయితే అది. కొంతమంది ఇప్పుడు చెప్పినట్లు ఈయన చెప్పారు, అలాగే వెంకటేశ్వర రాజు గారు, రమేష్ గారు ఇద్దరు చెప్పినట్లు కొంతమంది అదే ప్లేస్లో అంటే వినాయకుడి విగ్రహం కదిలించలేని పరిస్థితి లేదా దూరం ఉందా తెలియదు, అక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటారు వాటర్ పైప్స్ ద్వారా అలా పెట్టి. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేయొచ్చాలా? అయితే అమ్మా మనము ఈ ముఖ్యంగా ఈ సమావేశం పెట్టుకున్నామంటే కూడా కారణము కొందరు మేధావుల యొక్క ఆలోచనలు ఎట్లాగా అయిపోయాయి అంటే వినాయక నవరాత్రులు అంటేనే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అని చెప్పేసి వినాయక నిమజ్జనం అంటేనే నీరంతా కలుషితం అయిపోతుంది అన్నట్టుగా భావిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ తెలియజేయటం ఏమిటంటే గణపతిని ఎన్ని ఎత్తులో ఎంత అడుగులో పెట్టినా కూడా దాని నుంచి ఎటువంటి నష్టం అనేది పర్యావరణానికి కలగటం లేదు. ఆ యొక్క నదుల్లో ఎటువంటి కలుషితం కావటం లేదు. ఎందుకంటే ఈ విషయం చెప్తా ఉన్నామంటే గణపతిని మేము పెట్టినప్పటి నుంచి 9 రోజుల వరకు కూడా మేము పూజించేది ఔషధాలు కలిగినటువంటి వనమూలికలతో పూజిస్తున్నాం. స్వామివారికి మనం పూజ చేస్తా ఉన్నాము. 21 రకాల పత్రులతో పత్రి పూజ చేస్తా ఉన్నాము. అందుట్లో మనం వాడేటటువంటి గరిక కానివ్వండి, ఉత్తరేణి కానివ్వండి, మారేడు కానివ్వండి, గన్నేరు కానివ్వండి, ఇలాగ ఒకటని కాదు 21 రకాల పత్రులతో మనం పూజ చేస్తూ ఉన్నాము. మరి నిమజ్జనం చేసినప్పుడు మనం కేవలం గణపతిని మాత్రమే వేయట్లేదు కదమ్మా. పూజలో వాడినటువంటి 21 రకాల పత్రులను కూడా మనము నీటిలో నిమజ్జనంలో వేస్తా ఉన్నాము.
అయితే చాలా వరకు అనుకున్నట్టుగా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీళ్ళలో వేయటం వల్ల కలుషితం అవుతుందని అంటున్నారు కదా, ఉమ్, అది ముమ్మాటికి కూడా అవాస్తవము. ఉమ్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో పాటు 21 రకాల ఔషధాలు కలిగినటువంటి ఔషధాలను మనం నీటిలో వేస్తా ఉన్నాము. మన యొక్క ఆయుర్వేదం చెబుతా ఉంది, yes, గరికతో కూడినటువంటి జలాన్ని తాగటం వలన శరీర రుగ్మతలు కలిగినటువంటి వ్యాధులు నయమవుతాయి అని చెప్పారు. yes, ఈ అవునండి. రోజు మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క పర్యావరణ ప్రేమికులందరినీ కూడా, ఈ యొక్క వినాయకుల నీళ్ళలో వేస్తే కలుషితం అవుతుంది అని అంటున్నారు కదా, మరి ఈ రోజు నగరం నడి ఒడ్డునో ఈ యొక్క ఆసుపత్రుల నుంచి వచ్చేటటువంటి కలుషితమైనటువంటి వ్యర్థమైనటువంటి పదాలన్నీ కూడా నదులలో విడుదల చేస్తా ఉన్నారు. అప్పుడు వీళ్ళకి ఎక్కడ కనిపించడం లేదా నీరు కలుషితం అవుతుందని చెప్పేసి. అట్లాగే కొంతమంది మతాలకు సంబంధించినటువంటి పండుగల లోపల కొన్ని కోట్లాది లక్షలాది చెట్లను నరికి వేసి తమ పండుగలు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఎక్కడ కనిపించడం లేదా పర్యావరణం కలుషితం అవుతుందని. కేవలం హిందువుల పండుగలు వచ్చేసరికి నీళ్లు కలుషితం అవుతున్నాయి, గాలి కలుషితం అవుతుంది, శబ్ద కాలుష్యం అని చెప్పేసి నానా రకాలైనటువంటి విషయాలను తీసుకొస్తా ఉన్నారు. కానీ అదంతా కూడా అవాస్తవము. మనం వేసేటటువంటి వన మూలికల ద్వారా అశుద్ధమైనటువంటి జలం కూడా శుద్ధంగా అవ్వబడతా ఉంది, పవిత్రంగా మారుతా ఉంది, ఎన్నో జీవరాశులకు ఆహారాన్ని అందిస్తా ఉంది మన యొక్క వినాయక నవరాత్రులు. రైట్, ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. సతీష్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి, ఏం చెప్తారంటే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఏవి జరగకుండా సక్రమంగా ఆ పూజా కార్యక్రమాలు అవ్వచ్చు, నిమజ్జనం కావచ్చు, అన్నీ కరెక్ట్గా అవ్వాలంటే ఎలా చేస్తే బాగుంటుంది? ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్ అంటే మన రాష్ట్రంలోని ఎన్ని విగ్రహాలకు పరిధి ఉందో అన్ని వాటికి పర్మిషన్ ఇవ్వాలి. మరీ ఎక్కువ వాటికి పర్మిషన్ ఇవ్వడం వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం కానీ ప్రమాదాలు కానీ ఎక్కువ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నా ఉద్దేశం. కాబట్టి మనం ఎంత తక్కువగా ఆ విగ్రహాలకు పర్మిషన్లు ఇస్తే, ఎవరైతే దానికి సంబంధించిన అధికారులు, ఎవరైతే ఆఫీసర్లు సంబంధించిన వాళ్ళు ఎంత తక్కువ వాటికి మనం పర్మిషన్ ఇస్తే అంత బాగుంటుంది, మన రాష్ట్రం పచ్చగా ఉంటుంది, మనంతా బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే దీనివల్ల అనేక రకమైన ఇబ్బందులు కూడా అవుతున్నాయి. ఇప్పుడు మన ఊర్లో చూసుకుంటే మట్టుకు మన పురాతనంలో మన ఊర్లో ఒక గుడి కన్నో బడి కన్నో ఒక విగ్రహం ఉండేది. ఆ ఊరు ప్రజలందరూ అక్కడికి వచ్చి మొక్కుకొని దండం పెట్టుకునే పరిస్థితి ఉండేది. మంచిగా ఆ ఊరు మొత్తం వచ్చాడికి వచ్చి వాళ్ళ అలంకారాలు కానీ వాళ్ళ పూజలు కానీ వాళ్ళని అందంగా చేసుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఎక్కడ చూసుకున్నా కూడా ఒక గలీలో చూసుకుంటే దాదాపు ఒక 60-70 విగ్రహాలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఎవరి ఇంటికి వాళ్ళ ఇంటి ముంగట పెట్టుకుని అదొక సంఘం అనుకుని పెట్టుకుని అనేక రకమైన గొడవలు దారి చేయడం కానీ, లేదంటే వాళ్ళ మా వినాయక పెద్ద అంటే మా వినాయక పెద్ద, మా విగ్రహం పెద్ద అంటే మా విగ్రహం పెద్ద అని చెప్పేసి గొడవలు పోవడం. మీరు చూడండి, ఈ రోజు స్టార్ట్ అయిన అల్లర్లు గొడవలు మీరు వినాయక నిజమయ్యేసరికి ఎక్కడ జరిగి ఎప్పుడు రాష్ట్రం అంతా బాగానే ఉంటుంది, పెద్దలు బాగుంటారు. వినాయక చవితి వచ్చిందంటేనే వినాయకుని పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే వినాయకుని నిమజ్జనం అయ్యే వరకు ఎన్ని ప్రాణాలు పోతే మీరు చూడండి. అనేక రకాల సందర్భాలలో అయితే గొడవలు కావచ్చు, లేదంటే వాళ్ళకు సమస్యలే కావచ్చు, లేకపోతే ఏదో ప్రమాదం ఇలాంటి నిన్న జరిగిన ప్రమాదాలు కానీ, అదే వినాయకుని నిమజ్జనం కూడా అయితే కంపల్సరీ మన హైదరాబాద్ కాదు, మన రాష్ట్ర పరంగా మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎన్ని ప్రాణాలు తీస్తున్నా ఎన్ని ప్రాణాలు పోతే మీరు చూడండి. కాబట్టి మనం వాటికి ఎంత వరకు మనము పరిధి తగ్గించి వాటికి కుదించి మనం పర్మిషన్లు ఇస్తే, ఆ గణపతులు పెట్టుకోమని ఒక సీరియస్ గా హెచ్చరిస్తే అది బాగుంటుంది నా ఉద్దేశం. అది రైట్ అండి. సేవించడం, అలాగే ఆ రోజు మధ్య సేవించడం కానీ, తర్వాత వాళ్ళు విన్నాక గురూజీ చెప్పినట్టు ఒక పద్ధతిలో ఒక సిస్టమ్ లో ఒక వినాయకుని మనం 9 రోజులు నిష్టంగా పూజించుకొని నిష్టంగా పెట్టుకొని మనం పంపించినప్పుడు అదే నిష్టంగా ఉంటే ఏ సమస్య ఉండదు. ఈ 9 రోజులు ఆగిన ఒక్కో ఆగితే తప్ప మా యువతకుని అదే చెప్తున్నా, అరే బాబు మీరు చేసేది ఏదో భక్తితో చేయండి, మంచిగా చేయండి, కానీ ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటారు. మీకు ఏమైపోయింది కదా రేపు పొద్దున మీ ఇంట్లో కుటుంబం బాధపడుతుంటారు. నిన్న మన చనిపోయేవాళ్ళ ఒకరికి వాళ్ళ ఇంటి కుటుంబం ఒకే వ్యక్తి అంట, ఉన్న ఒక వ్యక్తి కూడా వేయండి, మన కుటుంబ పరిస్థితి ఏంది. కాబట్టి పండుగలను మనం ఆనందంగా చేసుకోవాలి, కానీ వాటి వల్ల మన సమస్యలు వచ్చే ప్రాబ్లం వచ్చే పరిస్థితి తీసుకురావద్దని ఉద్దేశం. ఇప్పుడు ప్రతి దానికి కొన్ని సందర్భాలలో వైన్స్ బంద్ చేస్తా ఉంటారు. ఆ రోజు ఆ వైన్స్ మధ్యాహ్నం ఆ రోజు మొత్తం బంద్ చేయమండి, నిమజ్జనం రోజు వైన్స్ బంద్ చేయండి మొత్తం. ప్రభుత్వం కీలకంగా ఒక నిర్ణయం పెట్టాలి, వాళ్ళకు సిట్టు వార్నింగ్ ఇవ్వాలి. గణపతి నిమజ్జనం రోజు మద్యం వైన్స్ బంద్ చేయమనండి. ఒక్కరోజు అమ్ముకోకపోతే వ్యాపారం నష్టం అవుతుందా? ఎన్ని రోజులు అమ్ముకుంటున్నారు కదా. రైట్ అండి, కరెక్టే. అండ్ వెంకటేశ్వర రాజు గారు, మీరు చెప్పండి ఫైనల్ గా ఏం చెప్తారు దీని గురించి? ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? అమ్మా, 21 పత్రాన్ని పూజయామి, 21 పత్రాలతో పూజ చేస్తూ ఉండేటువంటి పవిత్రమైనటువంటి విగ్రహ వినాయకుని యొక్క
కార్యక్రమము, ఆ యొక్క పూజా విధానాలు అవన్నీ కూడా పరమ పవిత్రంగా జరగాలి. ఒకటి చవితి నుండి అనంత చతుర్దశి వరకు బ్రహ్మాండంగా జరిపినటువంటి ఆ యొక్క వినాయకుని నిమజ్జనం చేయాలి. ఇవన్నీ సక్రమంగా దిగ్విజయంగా పరమ పవిత్రతతో భక్తి భావంతో రావాలి, ఉండాలి అని అంటే ముగ్గురి అంటే కీలకమైనటువంటి ఉన్నది. ముగ్గురు ఎవరు అంటే ఒకటి మంటప కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్లస్ ప్రభుత్వము, ప్లస్ ఏదైతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఈ ముగ్గురి కోఆపరేషన్ తో, ఈ ముగ్గురి యొక్క సమన్వయంతో ఆ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క విఘ్న వినాయకుని యొక్క ఆది పురుషుని యొక్క అతని యొక్క ఏదైతే దీవెనలు ఏవైతే ఉన్నాయో వాటందరికీ మనకు రావాలి, సమస్త జనాలు సుఖంగా ఉండాలి అనేటువంటి భావనతో మనం చేస్తున్నటువంటిది ఇది. కాబట్టి సామూహికంగా చేస్తున్నాం కాబట్టి సామూహికంగా అందరి యొక్క బాగోగులతో మనం కోరుకుంటూ మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటిని మనం తూచా తప్పకుండా కొన్ని ఏదైతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇస్తున్నటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో వాటిని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు ప్రతి వినాయక మండపం దగ్గరికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వస్తున్నారు. వాళ్ళ యొక్క సూచనలను పాటిస్తూ వాటిని మనం దిగ్విజయంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అది మనం గమనించాలి. అదే విధంగా మనం ప్రభుత్వం కూడా ఏంటంటే వీటికి కావాల్సిన వాళ్ళు కొంతమంది నిన్న మీ అందరికీ తెలుసు, మనందరూ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. ఇప్పుడు భారత మాతాకి జై అంటే అన్నోన్ని తర్వాత ఆ యొక్క ఏది వెహికల్ ను కూడా నేను సీజ్ చేస్తా అని చెప్పి తీసుకుపోయినటువంటి పరిస్థితులు, కొంతమంది అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుత్వంలో, పోలీస్ డిపార్ట్మెంట్లలో, దీంట్లో వాళ్ళందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఏంటంటే మన బాధ్యత ఏంటి, మనం ఏంటి అనేది గుర్తెరిగి వాళ్ళు మెలగాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వ అధికారుల మీద ఉంది, ప్రభుత్వం మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే అందరి మీద ఉంది. వాటన్నిటి గ్రహించి వీటిని దిగ్విజయం చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని రైట్ అండి. రైట్, థ్యాంక్ యూ. రమేష్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, ఖైరతాబాద్ ఎప్పటి నుంచో మీరు ఆ ఉత్సవం కమిటీ సభ్యులుగా ఉన్నారు కాబట్టి, సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే సింపుల్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు మీరు? ఏదైతే మనం వినాయకుని పెడతామో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్మెంట్ చేసినప్పుడు అక్కడ మండపం దగ్గర ఒక మనిషిని పెట్టాలి ప్రైవేట్గా. ఒకటి అనేది ఒక కండిషన్ అనేది ఉంటుంది. మన వినాయకుల దగ్గర ఇప్పుడు మా వినాయకుల దగ్గర లక్షల మంది వస్తారు. ఇప్పుడు ఇక్కడ వేరే చోట కొద్దిగా తక్కువ మంది వస్తారు. మా దగ్గర మాత్రము అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. మీ పిల్లలు జాగ్రత్త, సొమ్ములు జాగ్రత్త, మాస్కులు ధరించాలి. మీ జాగ్రత్త మీరు ఉండాలి. మీరు జాగ్రత్తతో మీ వినాయక సాగర్ వరకు పాటించాలి. మరి ఎలాంటి సంఘటన జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు, వెంకటేశ్వర రాజు గారు, అలాగే సతీష్ గారు అండ్ శివానంద స్వామి గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఇదండి, అంటే ప్రతి పండగ వచ్చినప్పుడు కావచ్చు లేదా ఎలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే దీని గురించి మాట్లాడుకోవడం కాదు, అసలు ముందు నుంచే ఒక ప్రీ ప్లాన్డ్గా ఉన్నట్లయితే, అంటే అధికారులు అవ్వచ్చు, నార్మల్ పీపుల్ అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఎవరైనా అందరూ కాస్త జాగ్రత్త వహించడం అవసరం. అలాగే ముందు నుంచే జాగ్రత్త చేయడంతో పాటు ఆ రోజు అంటే ఎవరికి వాళ్ళకి బాధ్యత ఉండాలి, వ్యక్తిగతంగా మనకి బాధ్యతతో పాటు మన వాళ్ళని మనం కాపాడుకుంటూ, మనల్ని మనం సేఫ్గా ఉంచుకుంటూ, పక్క వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. అలాగే అఫ్కోర్స్ పరిశుభ్రత కూడా ఇలాంటి టైంలో ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవడం అయితే ఖచ్చితంగా అవసరం. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కాస్త అంటే మనల్ని మనం ఎవరో కాపాడుతారని చూడకుండా మనల్ని కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా అందరూ అధికారులు, పోలీసులు అందరూ జాగ్రత్త తీసుకుంటే మాత్రం దిగ్విజయంగా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సక్సెస్ అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా అలా జరగాలని అయితే కోరుకుందాం. ఇది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్. నమస్తే.